ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ఆర్టీసీ బస్సు మరోసారి నిలిచిపోయింది. సమస్యల పరిష్కారం కోసం 4 వారాల సమయం ఇవ్వాలన్న ప్రభుత్వ ఉన్నతాధికారుల కమిటీ ప్రతిపాదనను ఆర్టీసీ జేఏసీ తిరస్కరించింది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగింది. దీనితో విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికుల ఇబ్బంది తప్పని పరిస్థితి నెలకొంది. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. రద్దీ మార్గాల్లో అద్దె బస్సులు నడపాలని, ప్రైవేటు వాహనాలు అధిక ధరలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అది ఎక్కుతే జరుపు ఇక్కడ బిల్డింగ్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పిలుపు మేరకు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మెకు మా ముఖ్యమైన డిమాండ్లు, మొదటి డిమాండ్ ప్రభుత్వం విలీనం చేయాలి, 21, 25 పే స్కేల్ వెంటనే అమలు చేయాలి, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మా సమస్యలను పరిష్కరించని ఎడల మేము ఈ సమ్మెకు దిగడం జరిగింది. ఈరోజు సమ్మె చేయడానికి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే కార్మికుల సమస్యలను మేము మార్చి 13 తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కాలయాపన చేసుకుంటూ వచ్చి నిన్న సాయంత్రం 5 గంటల 6 గంటల తర్వాత ఒక కమిటీ వేసి ఆ కమిటీని కూర్చోబెట్టి మాట్లాడకుండానే కమిటీని ఎక్కడి వాళ్ళని అక్కడ నిలగొట్టడం జరిగింది. ఈ రోజు కార్మికుల సమస్యలు పేరుకపోయినాయి. 2021 పే స్కేల్ చేస్తామని చెప్పి ఇప్పటి చేయకుండా జాప్యం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మహిళలకు సంబంధించిన వరకు ఈరోజు బస్సులలో మాకు రావాల్సిన మహిళా స్కీమ్ పెట్టింది. ఒకటి ఫ్రీ బస్సు మహిళల కొరకు 350 కోట్లు మాకు చెల్లించాలి. గవర్నమెంట్ ప్రతి నెల 350 కోట్లు చెల్లించాలి. అట్టి పైసలు కూడా మాకు చెల్లించడం జరుగుతలేదు. 2022 జీతము 20,000 రూపాయలు ఉంటే బేసిక్, ఇప్పుడు 40,000 అయింది. మీకు ఇంకా జీతం ఎంత పెరగాలని చెప్పి గవర్నమెంట్ మమ్మల్ని ప్రశ్నిస్తుంది. మేము అది కాదు వాళ్ళకి చెప్పేది. మాకు కావాల్సిన పే స్కేల్స్ 2 ఎందుకు చేయలేదని మేము వాళ్ళను గవర్నమెంట్ అడుగుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4 ఐఏఎస్ అధికారుల కమిటీ నిన్న సాయంత్రం సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నాయకులతో భేటీ అయింది. సుమారు 4 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. జేఏసీ డిమాండ్ చేసిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు సమస్యల పరిష్కారానికి 4 వారాల గడువు కావాలని, అప్పటి వరకు సమ్మె వాయిదా వేయాలని కోరారు. కానీ గడువు ఇచ్చేందుకు జేఏసీ నాయకులు నిరాకరించారు. సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు విఫలమయ్యాయని, సమ్మెలోకి వెళ్తున్నామని రాత్రి 9 గంటల తర్వాత ప్రకటించారు. అయితే ప్రభుత్వం ముందు కొత్త డిమాండ్లు ఏమీ పెట్టలేదని, ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని జేఏసీ నాయకులు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ సొంత అద్దె బస్సులు కలిపి సుమారు 10,000 బస్సులు నడుపుతున్నాయి. రోజుకు సగటున 65 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అందులో అత్యధికంగా హైదరాబాద్ లోనే 25 లక్షల మందికి పైగా ప్రయాణిస్తూ ఉంటారు. వీరందరిపైన సమ్మె ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు గతంలో సమ్మె సమయంలో ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో కొందరు సిబ్బంది సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలో అద్దె బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు నడిచే అవకాశం ఉంది. అయితే సమ్మెను కాదని ఏ బస్సు రోడ్డెక్కినా అడ్డుకుంటామని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రకటించారు. సమ్మె విరమణకు సంబంధించి జేఏసీ నాయకులతో ఇవాళ మరోసారి అధికారుల కమిటీ చర్చలు జరపనున్నారు. అక్కడ జేబీఎస్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వంశీకృష్ణ అందుబాటులో ఉన్నారు. వంశీకృష్ణ, మనం చూస్తున్నాం ఇవాళ నుంచి సమ్మె షురూ అయింది. ఇప్పటికే ప్రయాణికులందరూ ఇబ్బందులు పడడం కూడా మనం చూస్తున్నాం. అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అసలు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఆర్టీసీ జేఏసీ నిన్న రాత్రి
అధికారులతో చర్చల అనంతరం సెక్రటేరియట్లో ప్రకటన చేయడం జరిగింది. సమ్మె యథాతథంగా కొనసాగుతుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. ప్రజెంట్ మనం జేబీఎస్ వద్ద ఉన్నాం. జేబీఎస్ వద్ద కూడా మనం ఒకసారి చూడొచ్చు. నిన్న రాత్రి షిఫ్ట్ వరకు వచ్చినటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వెహికల్స్, బస్సెస్ అవి మాత్రం ప్రజెంట్ తిరిగి డిపోలకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. వివిధ ఊర్ల నుంచి వచ్చినటువంటి బస్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తిరిగి డిపోలకు వెళ్ళిపోతున్నాయి. ఆయా ఊర్లకు సంబంధించి కూడా ఏదైతే ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఆర్టీసీ ఏదైతే జేబీఎస్కి కూడా చేరుకుంటా ఉన్నారో అద్దె బస్సుల ద్వారా నడుస్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో, బస్సులు ఏవైతే ఉంటాయో వాటిని కాసేపట్లో అడ్డుకుంటామంటూ కూడా ఆర్టీసీ కార్మికులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున జేబీఎస్లో పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అద్దె బస్సుల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది డ్రైవర్లకు ట్రైనింగ్ ఇచ్చి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందో నగరంలో బస్సెస్కి సంబంధించి వారందరికి సంబంధించి కూడా ఏదైతే బస్సెస్ని అడ్డుకుంటామంటూ కూడా ఇప్పటికే ప్రకటన జారీ చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. కాసేపట్లో ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అద్దె బస్సులు నడుపుతుందో వారికి సంబంధించి ఎవరైతే ఉంటారో వాటిని మేము తాము ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ ఇక్కడైతే బస్సెస్ ని మాత్రం నిలిపివేసినటువంటి సందర్భం జేబీఎస్ వద్ద మనకు కనిపిస్తోంది. కొంతమందితో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చెప్పండి. ప్రభుత్వం కూడా అద్దె బస్సులు నడుపుతా ఉంది. ప్రైవేట్ డ్రైవర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సార్, ఈ సమ్మె నోటు ఇచ్చినప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఇది చేస్తూనే ఉంటారు. అది మాకు తెలుసు. అది వాళ్ళ అసలు నాణ్యత ఉండదు. వాళ్ళు డ్రైవర్ కండక్టర్లు కాదు. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేదు. వాళ్ళకి లైసెన్స్ కూడా రెన్యువల్స్ లేవు. వాళ్ళు మన స్టేట్ వాళ్ళు గారు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మళ్ళా కర్ణాటకకి వెళ్ళి తీసుకొచ్చి డ్రైవర్లను తీసుకొచ్చారు. ఈ 10 days నుంచి తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ జేబీఎస్ని 400 మంది డ్రైవర్లు తీసుకొచ్చారు. ఇక్కడ భోజనం ఏర్పాటు చేసి వాళ్ళంతా కంట్రోలింగ్ చేయలేరు. తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, ఆర్టీసీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం డ్రైవర్ 3.5 సంవత్సరాలు డ్రైవింగ్ రిక్రూట్మెంట్ చేస్తారు. రిక్రూట్మెంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. 3 నెలల ట్రైనింగ్ ఉంటుంది. కండక్టర్లకు కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి పోలీసు బందోబస్తుని వాళ్ళు నడిపిస్తున్నారు. యాక్సిడెంట్ జరుగుతాయి కాబట్టి తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేయడం ఏంటంటే, ఈ బస్సులను మీరు ఎక్కడక్కడ అడ్డుకోండి. ఆర్టీసీ తరఫున నడిపిన కండక్టర్, డ్రైవర్ నడుపుతూనే నాణ్యత ఉంటుంది. కరెక్ట్ టైం టు టైం పంచువాలిటీ చేస్తారు. ప్రభుత్వం దహనకండ చేస్తుంది. కాబట్టి ప్రజలకు ఈ రవాణా సౌకర్యం ఉండాలంటే అక్కడ చెప్పండి. మీ డిమాండ్స్ సంబంధించి 32 డిమాండ్స్లలో దాదాపుగా అన్ని పరిష్కరిస్తాము. కేవలం విలీనానికి సంబంధించి కావచ్చు, యూనియన్లకు సంబంధించినటువంటి పునరుద్ధరణ కార్యక్రమాలకు సంబంధించి కూడా కొంత లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాటికి కొంత సమయం పడుతుందని ప్రభుత్వం చెప్పింది. అయినా కూడా 32 డిమాండ్స్లలో కేవలం 2 డిమాండ్లను పట్టుకొని మీరు సమ్మెకు దిగడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ప్రభుత్వం వాదిస్తూ ఉంది. యాజమాన్యం కూడా చెప్తా ఉంది. దీని గురించి మీరేమంటారు? 32 డిమాండ్లో ఏ డిమాండ్ చర్చ చేయలే. నిన్న వికాస్ రాజ్ ఆధ్వర్యంలో చైర్మన్ గా నియమించడం జరిగింది. వైవి నాగిరెడ్డి కన్వీనర్, ఇంకా 2 ఆఫీసర్లు కూడా కమిటీ మెంబర్లు పెట్టారు. వాళ్ళు మాతో ఏం మాట్లాడారంటే, మేము చర్చలలో ఉన్నాం కాబట్టి 32 డిమాండ్లకు ఒక్కొక్క డిమాండ్కు 10 నిమిషాలు టైం ఇచ్చారు. 2 గంటలు టైం వేస్ట్ చేసిరు. మేము మళ్ళీ పోతామని చెప్తారు. 2 hours వాళ్ళ వేరే రూమ్లో పోతారు, మాట్లాడుకుంటారు, మళ్ళీ వస్తారు. మేము ప్రభుత్వం నివేదిక ఇస్తామంటారు. మళ్ళీ వచ్చి కూర్చున్నారు. 4.5 గంటల వాళ్ళు సాధించేది ఏం లేదు. మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే 32 డిమాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చర్చ చేయమని అన్నారు. మీరు చర్చ చేస్తారంటే మేము విధి విధానాలు చేసేంత మాకు లేదు. మేము ప్రభుత్వం నివేదిక ఇస్తాము. 4 వారాల టైం ఇవ్వండి. దాని తర్వాత మీరు మళ్ళీ సమ్మె పోదాం. మనం ఈ సమ్మె ఇది 2వసారి. ఇంతకుముందు కూడా సమ్మె నోటీస్ ఇచ్చినాం. అప్పుడు కూడా ఏం చేశారు, 3 men కమిటీ వేశారు. కోదండరాం ఆధ్వర్యంలో కూనంలేం సాంబశివరావు గారు, రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పరిగి, వీళ్ళ ఆధ్వర్యంలో వేస్తే అది కూడా అట్టెక్కింది. ఆ కమిటీ కూడా వాల్యూ లేదు. కమిటీలు అంటే కాలయాపన. బస్సులు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా జేబీఎస్ నుంచి కూడా వెళ్తా ఉంది. కొంత బస్సెస్ సమ్మె కూడా కొంత పాక్షికంగా కనిపిస్తూ ఉంది. దీని గురించి మీరేమంటారు? పాక్షికం ఏం లేదు, 100% సమ్మె సక్సెస్ఫుల్లే ఉంది. ఎందుకంటే ఇక్కడికి బయలుదేరుతున్న బస్సులు నిన్న నైట్ అవుట్ బస్సెస్ ఉంటాయి. యాక్చువల్గా మాకు 10 o'clock కాల్ ఆఫ్ కాలేదు కాబట్టి స్ట్రైక్లోకి వెళ్తున్నామని చెప్పడం జరిగింది. అంటే ఇంకా 2 hours ఉంది. ఆ 2 hours పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో ఆ బస్సెస్ నైట్ అవుట్ ఇక్కడ పడుకోవడం జరిగింది. ఆ నైట్ అవుట్ బస్సులు ఇప్పుడు సమ్మెలో ఉన్నాం కాబట్టి వాళ్ళు తిరిగి డిపోలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి అవే బస్సులు మాత్రమే కానీ డిపో నుండి మాత్రం ఎటువంటి బస్సులు వెళ్ళట్లేదు. మా నైట్ అవుట్లు బస్సులు తిరిగి ఇంటి ముఖం పడుతున్నాయి. ఆ బస్సులు కనిపిస్తున్నాయి తప్పితే మొత్తం సంపూర్ణంగా సమ్మె జరుగుతుంది. ఇంకా 8:30, 9 o'clock అయితే ఈ ఒక్క బస్సు కూడా కనిపించదు. ఇంకో విషయం ఏంటంటే హైర్ బస్సులు, ఎలక్ట్రిక్ వెహికల్ బస్సెస్ డ్రైవర్స్ అనేది ప్రైవేట్ డ్రైవర్ కాబట్టి వాళ్ళని సింగిల్ డ్రైవర్గా
పంపడానికి జరుగుతున్నది. వాళ్ళు సింగిల్ డ్రైవర్ తోటే బస్సెస్ బయటకు తీయడం జరుగుతుంది. ఎందుకంటే చిత్తశుద్ధి గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదు. చర్చలు అంటే ఏంటి? చర్చలు అంటే ఇద్దరు ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడే అధికారం ఉంది, ఇక్కడ వాళ్ళు కూడా మాట్లాడే అధికారం. వాళ్ళు ఒక 4 ఐఏఎస్ ఆఫీసర్లతోటి కమిటీ వేసి మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పుర్రి అంటే మీరు మీ ప్రాబ్లమ్స్ ఈని పోవడానికి కాదు చర్చలు అన్నారు. దాన్ని చర్చలు అనే ముచ్చటనే లేదు. ఎందుకంటే వన్ సైడ్ అయిపోయింది అది. మేము చెప్పాలంట, వాళ్ళు వింటారంట, విన్న తర్వాత 4 వీక్స్ తర్వాత రిపోర్ట్ ఇస్తారంట. దాన్ని చర్చలు ఎట్లా అంటాము? దాని చర్చలు అనే ప్రసక్తే లేదు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, చేయాలనే ఉద్దేశం లేక నిన్న చర్చలన్న పేరు పబ్లిక్కి తెలవడానికి మాత్రమే అలా చెప్పడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం సీన్ ఎక్కడ లేదు. వాళ్ళు మమ్మల్ని సమ్మెలోకి బలవంతంగా నెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటా ఉంటుంది, ఎస్మా ప్రయోగించే అవకాశం కూడా ఉందని కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. దీని గురించి మీరేమంటారు? మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు. ఏదైతే తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని అన్నారు. మా స్ట్రైక్ మాత్రము ఇల్లీగల్ స్ట్రైక్ కాదు. ఎందుకంటే మేము 2025లోనే ఒకసారి మా డిమాండ్ల మీద సమ్మె నోటీస్ ఇచ్చినాం. అప్పుడు ఒక 4 నెలలు టైం అడిగింది గవర్నమెంట్. ఆ 4 నెలల్లో కూడా మా సమస్యలు పరిష్కారం కాలేదు. మరొకటి విషయం చెప్పండి, ప్రైవేట్ డ్రైవర్లు వచ్చారు, వాళ్ళని మీరు అడ్డుకుంటా అంటున్నారు. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కాదా? మేము ప్రైవేట్ డ్రైవర్లను అడ్డుకుంటాం అని ఎక్కడ అనడం లేదు. మేము సామరస్యంగా మేము చేస్తున్నాము. ఎప్పుడు అడ్డుకుంటాము? మా సమస్యల మీద ఆల్రెడీ మేము మా ప్రైవేట్ డ్రైవర్లను కూడా మా జేఏసీ నాయకులు ఆల్రెడీ వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సమ్మెలోకి వస్తాము అని అంటున్నారు. ఈ ప్రైవేట్ డ్రైవర్లు ఏంది ఒకటే రోజు ట్రైనింగ్ ఇచ్చి చేస్తే మళ్ళీ ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు మా ఆర్టీసీ ట్రైనింగ్ వేరే ఉంటుంది. ప్రైవేట్ ఒకరోజు ట్రైనింగ్ తీసుకొచ్చి నిన్న 400 మందిని కండక్టర్లను అని చెప్పి ఒక్క రోజులో ట్రైనింగ్ ఇచ్చి అట్లా ఉందా? ఈ సమస్యలు ఎప్పుడు లేదు. కాబట్టి జనాలకు పబ్లిక్కే చాలా నష్టం. కాబట్టి మేము కూడా ఏం చెప్తున్నామంటే మా సమస్యలను పరిష్కరించి సమ్మె నుంచి మమ్మల్ని విముక్తి చేయాలని చెప్పేసి చెప్తున్నాం. మనతో పాటు ఆర్టీసీ మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు? మరోపక్క ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటా ఉంటుంది, దీని గురించి మీరేమంటారు? కఠిన చర్యలు తీసుకుంటా అంటున్నారు కానీ సార్, మాకు ఇచ్చేటివి మాత్రం మేము అడుగుతున్నాము. మేము కేవలం విలీనం చేయమని, పిఆర్సీ ఇవ్వమనేసి మాకు అవి కావాలని, అంటే ఇదివరకు వాళ్ళు ఒప్పుకున్న వాటినే మేము కావాలని కోరుకుంటున్నాం అంతే. ఇది ఒకసారి మనము జేబీఎస్ లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఒకసారి మనము విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఏవైతే ఇతర డిపోలకి వెళ్ళి వచ్చినటువంటి కొంత రాత్రి స్ట్రైక్ నోటీస్ అనేది కొంత ఆలస్యంగా ఇవ్వడం జరిగింది. కన్ఫర్మేషన్ చేయడంతో కూడా కొంత వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి బస్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తిరిగి ఏదైతే ఆయా డిపోలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరో 2 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ సమ్మె సంపూర్ణంగా ప్రారంభం కాబోతుందంటూ కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఏవైతే ప్రైవేట్ బస్సులను ప్రభుత్వం నడిపిస్తుందో, అద్దె బస్సులు ఉన్నాయో, దాంతోపాటుగా ప్రైవేట్ డ్రైవర్లతోటి వాహనాలు నడిపిస్తున్నారో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా అడ్డుకొని తిరుగుతామంటూ కూడా ఇప్పటికే జేబీఎస్కి ఆర్టీసీ యూనియన్ నాయకులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు చేరుకోవడం జరిగింది. మరోపక్క ఆర్టీసీ వద్ద మాత్రం ఏదైతే జేబీఎస్ బస్ స్టేషన్ దగ్గర కావచ్చు, దాంతోపాటుగా ఇతర బస్ స్టేషన్స్ వద్ద కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా బస్సెస్ ని అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీస్ శాఖ చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి తమకు పూర్తి స్థాయి ఆదేశాలు అందాయంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఆర్టీసీ సమ్మె మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కొంత నష్టం చేకూర్చే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రోజు మరోసారి ఏదైతే ప్రభుత్వం ఆర్టీసీ యూనియన్లను చర్చకు పిలిచినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ అంశాలలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వ అభిప్రాయం ఏంటి, వీళ్ళ డిమాండ్స్ 32 డిమాండ్స్లలో ఎన్ని డిమాండ్స్ ని పరిష్కరించబోతున్నాం అనేది కూడా పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంటుంది. వంశీకృష్ణ, ఎప్పుడు మళ్ళీ చర్చలకు పిలిచే అవకాశం ఉంది? మరి ఇప్పుడు మళ్ళీ చర్చలకు పిలిస్తే కార్మికులు వెళ్లే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం చర్చలకు పిలుస్తారంటూ కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా ఈరోజు జరగబోయేటటువంటి చర్చలకు సంబంధించి కూడా నిన్న పూర్తి స్థాయిలో కొత్త కమిటీ ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో ఆ కమిటీకి సంబంధించినటువంటి నాయకులతోటి మాట్లాడడం జరిగింది.
ఏదైతే కమిటీలకు సంబంధించిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా ఏదైతే డిమాండ్స్ తెలుసుకోవడం జరిగింది. కానీ ఈ కమిటీ ఏర్పాటు కంటే కూడా ముందు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పలువురు ఆర్టీసీ యాజమాన్యం కూడా చర్చలు జరిపినప్పుడు ఒక యూనియన్ల పునరుద్ధరణకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా అటు ఏదైతే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన అంశం తప్ప మిగతా అన్ని డిమాండ్స్ కూడా తాము పరిష్కరిస్తామని ప్రభుత్వం నుంచి తమకు హామీ వచ్చినట్టు కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్పడం జరిగింది. కానీ నిన్న తిరిగి ఆ కొత్త కమిటీ కేవలం తమ డిమాండ్స్ను మాత్రమే విన్నది, పరిష్కార మార్గాలు చెప్పలేదు. సమ్మెను వాయిదా వేసుకోవాలని కోరియారు అంటూ కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈరోజు జరగబోయేటటువంటి సమావేశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో అని చూడాలి. ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీ కార్మికులకు ఏం చెప్పబోతుందో కూడా పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వంశీకృష్ణ. సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం తెలంగాణ రాష్ట్రంలో ఇది రెండోసారి. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు ఏకంగా 55 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సమ్మెలో పాల్గొన్న కార్మికులపై బీఆర్ఎస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరోసారి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు అధికారుల కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలో పలు సమస్యలపై ప్రభుత్వానికి వినతులు అందుతాయని చెప్పారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తగిన సిఫార్సులు చేసేందుకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. నిత్యం 65 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారని, అందులో చాలా మంది విద్యార్థులు, గ్రామీణ ప్రాంత పేద ప్రజలే ఉంటారని మంత్రి పొన్నం తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమ్మె వద్దని కాగా కార్మికుల డిమాండ్లలో కొన్ని ఆర్థికపరమైన సంక్లిష్ట అంశాలున్నాయని, వాటిని లోతుగా పరిశీలించి పరిష్కరించేందుకు సమయం పడుతుందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్పారు. అందుకే 4 వారాల గడువు కోరామని తెలిపారు. కానీ కొన్ని సంఘాలు వాస్తవాలను విస్మరించి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. సంస్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కార్మికులంతా విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, ఎన్నికలు సహా మొత్తం 32 సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న ప్రకటించారు. సమ్మె నోటీసు ఇచ్చిన 41 రోజుల తర్వాత ప్రభుత్వం చర్చలకు పిలిచిందని చెప్పారు. అది కూడా ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి చర్చలు అడగడం సరికాదని అన్నారు. తాము ఎవరి ఒత్తిడికి తలొగ్గబోమన్నారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని వెంకన్న విమర్శించారు. ఇక దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మె చేస్తున్నామన్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేసేందుకే ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని మండిపడ్డారు.